5 years నుంచి గౌడ్సే మేడ్చల్ ఎమ్మెల్యే అని చెప్పి ఆ రోజు మార్పు కోరారు ప్రజలు. కోరారు కాబట్టి ఈ లాస్ అది అతను బ్యాడ్ లక్ అనుకుంటాను. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా అంటే రాజకీయాలున్నా లేకున్నా ఈజ్ మై బ్రదర్. అతన్ని కూడా హ్యూమన్ చెప్పాను. అతన్ని కూడా సర్వే రిపోర్ట్స్ ప్రకారం సర్వేలో బాగుంటే తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చారు. మరి అదే విధంగా మేము ముందుకు పోతా ఉంటాం. ఇంకెక్కువ ఏం డిమాండ్ చేయలేదు. ఈ 3 సీట్స్ నేను అడగడం జరిగింది. ఈ 3 సీట్స్ లో నక్క ప్రభాకర్ గౌడ్ గారు ఈజ్ మై బ్రదర్. నా కొడుకెట్లో తమ్ముడు అట్లా. నేను ఎప్పుడు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ముందుకు పోయేవాడిని. ఎప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ లేదు. మెదక్ జిల్లాలో కూడా నేను ఎమ్మెల్యేగా 2 times ఉన్నప్పుడు దామోదర్ రాయ నరసింహ గారు కానీ సునీతా లక్ష్మారెడ్డి గారు గీతారెడ్డి గారు అందరు కూడా నేను ఏ పని అడిగినా కూడా నాకు కోఆపరేట్ చేసేవారు పార్టీలకు అతీతంగా. ఎప్పుడు కూడా నేను పార్టీలకు అతీతంగానే పనిచేశాను. మల్కాజ్గిరిలో కూడా అదే విధంగా పనిచేశాను. నాకు మతం ఫీలింగ్ లేదు, కులం ఫీలింగ్ లేదని పదే రాష్ట్రాల ఫీలింగ్ కూడా లేదు. మొట్టమొదటి నుంచి నేను ఒకటే ఏ పార్టీని కూడా విమర్శించలేదంటే నేను మెదక్ ఎమ్మెల్యేగా రామాయంపేట ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్ లో గెలవడం జరిగింది. ఆ రోజు అన్ని పార్టీల సహకారంతోనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు నాకు ఓటు వేయడం వల్ల ఆ రోజు టీఆర్ఎస్ ఉంటే ఈ రోజు బీఆర్ఎస్ గా మారింది. వాళ్ళు ఓటు వేయడం అందుకే నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను అందరినీ. ఈ రోజు కూడా అదే విధంగా నేను ముందుకెళ్తాను. కాంగ్రెస్ ను బలపరిచే విధంగా 0.1% నా కాంట్రిబ్యూషన్ నుండి బలపరుస్తుందంటే తప్పకుండా ఐ డూ మై బెస్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విత్ ఇన్ నో టైమ్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జాయిన్ అవుతాను. ఏమంటారు తేదీ అంటే బిఫోర్ 27th వరకు బాగుందని చెప్పారు పంతులు గారు. బిఫోర్ 27th ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్. నేను అదే చెప్తా ఉన్నాను కదా. సర్వే రిపోర్ట్స్ ఆధారంగా నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈరోజు మా అబ్బాయి తిరగడం వల్ల చాలా మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బయటకు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కలెక్టరేట్ ఓపెనింగ్ కు మెదక్ వెళ్లడం జరిగింది. ఆ రోజు దాదాపు 6,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు హౌస్ అరెస్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అక్రమ కేసులు వాళ్ళ మీద బుక్ అయ్యాయి. ఒక రాజిరెడ్డి గారి మీద 307 అంటే శంకరంపేట్ హెడ్ క్వార్టర్ సర్పంచ్ ఈజ్ ఫ్రమ్ బీఆర్ఎస్. అతను ఫస్ట్ ఇనిషియల్ గా కొందరు నాయకులు ఎంపీపీ ప్రశాంత్ రెడ్డి గారు పాపనపేట ఎంపీపీ, వారి వైఫ్ ఎంపీపీ, అదేవిధంగా రాజిరెడ్డి గారు ఇలాంటి ముఖ్య నాయకులు మాకు మద్దతు తెలపడం జరిగింది 8-9 months బ్యాక్. అప్పటి నుంచి మా కొడుకు కూడా సీరియస్ తిరుగుతున్నారు. ఎవరైతే ముఖ్య నాయకులు మాకు మద్దతు తెలిపారో వారి మీద చాలా మంది మీద అక్రమ కేసులు. మొన్న 6,000 మంది గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు హౌస్ అరెస్ట్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరైతే మీడియేట్ చేశారో వారికి నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా మా కార్యకర్తల కోసం పదవులు ఇంపార్టెంట్ కాదు, మా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది చాలా ఇంపార్టెంట్. మీరు సర్వే రిపోర్ట్స్ ప్రకారం సర్వేలో బాగుంటేనే ఇవ్వండి అంటే సర్వేలో బాగుంటే తప్పకుండా స్పెషల్ కేసు కింద 2 కూడా కన్సిడర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో నేను ముందుకు రావడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ లో జాయిన్ కాబోతా ఉన్నాను. దాంతో పాటు నక్క ప్రభాకర్ గౌడ్ ఇప్పుడు కాదు, నాకు ఫస్ట్ నుంచి నా ఫాలోవరే. టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసి మరి నేను ఫస్ట్ అతనికి మేడ్చల్ టికెట్ ఇప్పించడం జరిగింది. అప్పుడే దేవేందర్ గౌడ్ గారు పార్టీ ఫామ్ చేయడం జరిగింది. దాని తర్వాత మేడ్చల్ టికెట్ ఇవ్వడం జరిగింది. 3,500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఫార్మల్ గా నేను ఇన్వైట్ చేయడానికి రేపు మార్నింగ్ వస్తా ఉన్నారని చెప్పారు. నేను తప్పకుండా రమ్మని చెప్పి వారిని ఇన్వైట్ చేశాను. ఏదేమైనప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని డిసైడ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.